ర్యాలీకి స్వచ్ఛందంగా తరలిరండి. వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ అనంత వెంకట్రామిరెడ్డి సూచనల మేరకు అనంతపురం నగరంలో గల పలు ప్రైవేటు విద్యా సంస్థల యందు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం మరియు మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వం పెండింగ్ ఉన్నటువంటి 3,900 కోట్ల ఫీజు బకాయిలను చెల్లించాలని, విద్యార్థుల న్యాయం కోసం తలబెట్టబో ఫీజు 4 ర్యాలీని విజయవంతం చేయాలని, ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ప్రభుత్వం విడుదల చేయలేదని, అలాంటి ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుండి మేల్కొల్పు దిశగా చేస్తున్నటువంటి ఈ ర్యాలీని విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఫిబ్రవరి 5న జరగబో ర్యాలీని విజయవంతం చేయాలని, అందుకోసమే ఈ ర్యాలీ తలబెట్టబోతున్నామని కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు సర్కారు ఈరోజు పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ దీని గురించి ఈరోజు ఫిబ్రవరి 5వ తేదీన అనంతపురంలోని కలెక్టర్ ఆఫీస్ కు ముట్టడి చేయడానికి ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఆనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలని చెప్పేసి ఆ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. అదే బాటలో మన జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి విద్యా దీవెన, వసతి దీవెన అనే పథకాలు తీసుకొచ్చి ఈ రోజు పేద విద్యార్థుల పాలిట దేవుడయ్యారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా కూటమి ప్రభుత్వం 8 నెలల వచ్చి ఈరోజు 4 త్రైమాసికాలుగా దాదాపుగా 2,800 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు పెట్టారు. అలాగే 1,100 కోట్ల రూపాయలు కూడా లాడ్జింగ్, బోర్డింగ్ ఫీజులు కూడా పెండింగ్ పెట్టారు. మొత్తంగా దాదాపుగా 3,900 కోట్ల రూపాయలు ఈరోజు పేద విద్యార్థుల మీద భారం మోపారు. అసలు పరిపాలన కూటమి ప్రభుత్వం పేద విద్యార్థుల మీద వివక్ష చూపుతా ఉందా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వాళ్ళు అడుగుతా ఉన్నాము. కావున పేద విద్యార్థులను ఈ కూటమి ప్రభుత్వం ఆదుకోకపోతే మాకు ఆత్మహత్యలే శరణమని చెప్పేసి విద్యార్థులు కూడా వాపుతున్నారు. కావున విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా కోరుతా ఉన్నాం. ఫీజు పోస్టర్లని విడుదల చేయడం జరుగుతున్నది. ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేద విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎంతో మంది లబ్ధి పొంది ఎంతో మంది ఉద్యోగాలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఎన్నో ఇచ్చాడు. గడిచిన ఇవి కూటమి ప్రభుత్వం 8 నెలలు అవుతున్న ఈ రోజుకి విద్యార్థులు తల్లిదండ్రులు గాని, పేద విద్యార్థులు గాని ఫీజు రీయింబర్స్మెంట్ లేక కళాశాల యజమానులు ఆత్మహత్యలు చూస్తున్నాం మనమంతా టీవీలో, పేపర్లో అంతా. ఈ రోజు మన విద్యార్థులు, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేకోకుండా ఈనాటికి కూడా నిమ్మకు నీరెత్తినట్లు కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీనికి తగిన బుద్ధి చెప్పడానికి మేము 5వ తారీఖున కలెక్టరేట్ దగ్గర ఫీజు పోరు యాత్ర చేయడం జరుగుతున్నది. కాబట్టి పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా ఏకమై ఈ గలము చంద్రబాబు నాయుడు ఎక్కడో విజయవాడలోనో లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉన్నా వాళ్ళకు వినిపించేటట్లా మనము మాట్లాడాలి, మనము తీసుకొని వెళ్లాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు, నియామకాలు, పాలన, విద్యా సంక్షేమం అనేటువంటి కళ్లతో నడవలసింది పోయి మీరు బూటక హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజల నైవంచన చేశారు. ఇప్పటికే ఫీజులు తల్లిదండ్రులు ఎంతో మంది ఫీజు కట్టలేక చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. మీరు ఆ రోజు చెప్పారు చిన్నపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 60,000 దాకా ఇస్తానని ఊదరగొట్టారు. ఉద్యోగము రాకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. 25 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఎక్కడ చూసినా కూడా ఈ రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా నైవంచన చేసి అధికారంలోకి రావడం జరిగింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేస్తా ఉన్నాము, ఈ యొక్క 7 నెలల పాలనలోనే మీరు అత్యధికంగా ఈ రాష్ట్రంలో అవినీతి కుంభకోణాలు ఇరుకోవడము ప్రధానంగా మీరు ఇప్పుడు వినిపిస్తా ఉంది. మీరు అంతా మోసపూర్తి వాగ్దానాలు చేసి ఈ రాష్ట్ర ప్రజలను నైవంచన చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ తప్పుదావ పట్టించడం జరిగింది. కాబట్టి మీరు ఈ విధమైనటువంటి
విధమైనటువంటి కార్యకలాపాలు చేసుకుంటా రాష్ట్ర ప్రజలను నైవంతం చేసుకుంటూ పోతే రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరికనే ఉండబోదు. వెంటనే ఉద్యమ రూపంలో నీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా అవుతా ఉన్నాము.